సార్ ఇప్పుడు ఆప్షన్ చైన్ అంటే ఏంటి సార్? ఆప్షన్ చైన్ అనేది మనకి ఒక స్టాక్ మార్కెట్లో ఎట్లుంటుందంటే యాక్చువల్గా ఒక అండర్లైన్ ప్రొడక్ట్ వచ్చి ఈక్విటీలో ట్రేడ్ అవుతుంది, ఆప్షన్స్ ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్లో ట్రేడ్ అవుతుంది. ఆప్షన్స్ మెయిన్ ట్రేడ్ అయ్యేది ఏంటంటే ఆప్షన్ చైన్లో మామూలు బయర్స్, సెల్లర్స్, రైటర్స్ అందరూ ఉంటారు. యాక్చువల్గా పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారు? రిటైల్ మనీ అక్కడే ఉంటుంది, స్మార్ట్ మనీ అక్కడ ఉంటుంది, ప్లస్ ఇన్స్టిట్యూషనల్ మనీ, స్మార్ట్ మనీ, ఇన్స్టిట్యూషనల్ మనీ ఉంటుంది. ఈ మనీ మొత్తం మనకి ఆప్షన్స్ త్రూ రూట్లో బయింగ్, సెల్లింగ్, రైటింగ్ 3 పార్ట్స్ జరుగుతుంటాయి యాక్చువల్గా. ఓకే, ఈ రైటింగ్ ఇందులో 3 డిఫరెంట్ టర్మ్స్ మనకు వినబడతాయి. రైటింగ్ ఒకటి, ప్లస్ బయింగ్ ఒకటి, సెల్లింగ్ ఒకటి వినబడుతుంది. బయింగ్ అనేది ఎవరు చేస్తారు? జనరల్గా రైటర్, మామూలుగా బయర్స్ చేస్తారు. రిటైల్ బయర్స్ వచ్చి వాళ్ళు రైటింగ్ చేయలేరు కాబట్టి రైటింగ్ ఏంటంటే ఒక ఆప్షన్ క్రియేట్ చేయడం లాగా. ఆప్షన్ క్రియేట్ చేసేది ఎవరు చేస్తారు? జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తాయి యాక్చువల్గా. దానికి ఏవి ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఓకే, అది త్రూ ఎట్లా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ రూట్లో మనకి కనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అన్న, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్? ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ మూవ్ అవ్వడానికి ఒక కాంట్రాక్ట్ అనేది క్రియేట్ కావాలి. సపోజ్ మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ క్రియేట్ కావాలంటే ఎవరో ఒకరు ఆప్షన్ని జనరేట్ చేయాలి. జనరల్గా ఏంటంటే ఆప్షన్ రైటర్ వచ్చి కాంట్రాక్ట్ని జనరేట్ చేస్తాడు యాక్చువల్గా. ఆప్షన్ రైటర్ కాంట్రాక్ట్ జనరేట్ చేస్తే దానికి బయ్యర్ వచ్చి బై చేస్తాడు. ఓకే, బయ్యర్ వచ్చి మళ్ళీ తర్వాత ఇద్దరు కాంట్రాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఒక ఓఐ అనేది జనరేట్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే జనరల్గా చూడండి, కాకపోతే మనం మెయిన్ స్ట్రీట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఏదైతే షాప్లో ఎక్కడైతే ఎక్కువ రష్ ఉందో అనుకుందాం, అక్కడ ఏంది పబ్లిక్ అక్కడ ఎక్కువ మంది ఉంటుంటే మనం ఏమనుకుంటాం, ఇక్కడ మంచి ప్రోడక్ట్ దొరుకుతుందవచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా తాకుంటూనే వెళ్తారు కదా. అట్లాగే చాలామంది ఏం చేస్తారంటే మనకి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్లలో ఆప్షన్ చైన్లలో ఇప్పుడు 24,500 కావచ్చు, 600, 700 కదా, ఎక్కడైతే ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అవుతుందో, ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అక్కడ పబ్లిక్ వెళ్ళడానికి ట్రై చేస్తారు యాక్చువల్గా. అయితే దీనిలో కాన్సెప్ట్ ఏముంటుందంటే ఆప్షన్ రైటర్ అనేది ఫస్ట్ జనరేట్ చేస్తే బయ్యర్ వచ్చి బై చేస్తాడు, అప్పుడు ఒక ఓఐ అనేది జనరేట్ అవుతుంది. ఎవ్రీ బైకి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఓఐ జనరేట్ చేయడం వల్ల ఒక బయ్యర్ ఉన్నాడు, ఒక సెల్లర్ ఉన్నాడు అన్నట్లాగా. నెక్స్ట్ ఇంకో బై జరిగిందంటే ప్రతి బైకి ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ అయినట్టు కాదు. ఎందుకు జనరేట్ కాదంటే సపోజ్ ఇప్పుడు ఒక మారుతి కార్ కంపెనీ ఉందనుకుందాం, మార్కెట్లోకి తీసుకొచ్చింది, షోరూమ్ నుంచి ఎవరైనా బై చేశారు అనుకుందాం, అదేమవుతుంది అప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చి మార్కెట్లోకి బయటకు వచ్చినట్లాగా. అదే కార్ని మీరు ఇంకొకతనికి అతను సెల్ చేసింది అనుకుందాం, అంటే అది కొత్త ప్రొడక్షన్ జరగలే కదా యాక్చువల్గా. అంటే బయర్ టు సెల్లర్, ఇప్పుడు అట్లనే ఆప్షన్ బై చేసిన అతను కూడా ఇంకొకరికి సెల్ చేయొచ్చు, ఆ సెల్ చేసిన అతను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇంకొకరికి సెల్ చేయొచ్చు. అట్లా ఓఐ జనరేట్ కాదు, ఓన్లీ ఫస్ట్ ఎవరైతే ఆప్షన్ రైటింగ్ చేస్తారో, రైటింగ్ చేసిన దాని నుంచి మళ్ళీ ఎవరైతే బై చేస్తారో దాన్ని అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ కింద మనం మాట్లాడవచ్చు యాక్చువల్. బట్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క మూవ్మెంట్ని బట్టి అది పుట్ సైడ్ కావచ్చు, కాల్ సైడ్ బట్టి కావచ్చు,